ఏంటి ఓటుకి 50,000? అదేలండి, ఓటుకి ముందు 50,000. ఎక్కడ ఏం జరుగుతుంది అసలు? దేన్ని మనం రాజకీయం అని పిలుస్తున్నాం తెలుసా మీకు? ఇంకో పక్కన చూడబోతేనేమో మన ముఖ్యమంత్రి అద్భుతమైన సుభాషితం చెప్తున్నారు. వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. విన్నారుగా? పోలింగ్ ముందు డబ్బు చేతిలో పెడితే ఓటేస్తారా అని అడుగుతూ ఉన్నారు కదా. మొదట నేను చెప్పింది 50,000 ఇష్యూ యూపీ, సుభాషితం ఏపీలో. యూపీకి ఏపీకి ఏం సంబంధం? ఎలాంటి లింక్ ఉంది? చాలా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు డబుల్ ఇంజన్ అని రాజకీయంగా పిలుచుకునే మోడల్ 2 చోట్ల ఉంది. కాకపోతే నేరేటివ్ లో మాత్రం ఎంత డిఫరెన్స్ ఉంది, యూపీ టు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది అనేది పాయింట్ బై పాయింట్ చెక్ చేస్తే అర్థమైతే గనక మన కళ్ళు బయర్లు కమ్ముతాయి. అసలు ఏ ప్రొసీజర్ ని, ఏ ప్రాసెస్ ని మనం పోలింగ్ అని, ఎలక్షన్ అని, రాజకీయం అని పిలుచుకుంటున్నాం అనే డౌట్ వస్తే గనక తప్పు మీది కాదు. ఆ 50,000 కథ ఏంటో, అసలు రాజకీయంలో నిజాయితీ ఉండాలి అని చెబుతున్న చంద్రబాబు సుభాషితంలో లోతెంతో కొలుద్దామా? ముందు ఏపీ విషయం చూద్దాం. ఏపీలో ముఖ్యమంత్రి మహిళలతో ఇంటరాక్ట్ అయ్యారు ఆగస్టు 15 సందర్భంగా. ఈనాడు లాంటి పేపర్ ఫ్రంట్ పేజ్ లో ఇలా రాసింది కదా, అసలు రాజకీయాల్లో నిజాయితీ, చిత్తశుద్ధి, డబ్బు ప్రమేయం లేని సంక్షేమం కోసం ఆరాట పడిపోయే పార్టీనే ఎన్నుకోవాలి అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇవ్వడం చూసాం కదా. ముఖ్యమంత్రి మహిళలతో మాట్లాడిన మాటలు అయితే గనక పాయింట్ బై పాయింట్ చూస్తే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మొదట అసలు ఎన్నికల ముందు వచ్చి డబ్బులు ఇస్తే ఓటేసేస్తారా? వీళ్ళకి ఓటేస్తే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు అన్నారు చూసారా. ఆ తర్వాత చంద్రబాబు ఇంకో మాట కూడా అంటారు చూడండి. ఏ రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి డబ్బులు తేడు కదా, వాళ్ళ జేబుల్లోంచి ఇస్తున్నారా అంటూ ఉన్నారు కదా. అక్కడితో అయిపోలా. 2,000 ఇచ్చిన దానికి 2 లక్షల రూపాయలు ఆయన కలెక్ట్ చేసుకుంటాడు, అంతే కదా. 2,000 ఇచ్చి 2 లక్షలు వసూలు చేస్తారు అంటూ ఉన్నారు కదా. అక్కడితో అయిపోలే ఈ కాన్వర్సేషన్. తాను పెన్షన్ల ద్వారా, పథకాల ద్వారా మహిళలకి ఎంత ఇస్తున్నాను అనే విషయాన్ని భలే లెక్క చెప్పారు చూడండి. ఎవరైనా మంచానికే పరిమితమై ఉంటే వాళ్ళకి 15,000 ఇస్తున్నా. 15,000 ఇంటూ 5 సంవత్సరాలు 12 నెలలు లెక్కేసుకుంటూ 9 లక్షలు. 9 లక్షలు ఇస్తున్నారట. అద్భుతమైన విషయం కదా. ఈ లెక్క ఎందుకు చెప్పారో నేను చెప్తా. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అడిగారు చూడండి. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్, డ్రామాటిక్ గా కూడా ఉంటుంది భలే. ఎవరన్నా డబ్బులు ఆఫర్ చేసినా ఈ రోజు నుంచి మేము చీ కొడతాం, తీసుకోవని వాడు చెలిపైకెత్తండి. డబ్బులు ఇస్తామంటే ఓటేస్తారా అంటే వెయ్యమని చేయెత్తారు చూసారా. అసలు ఎంత స్వచ్ఛత, నిజాయితీ తొణికిసలాడింది ఈ సందర్భంలో అనేది మీకు తెలుసు. ప్యూరిటీ అండ్ క్లారిటీ ఉన్న ఘట్టాలు కదా ఇవన్నీ. ఇంతకీ ముఖ్యమంత్రి ఆ 9 లక్షల లెక్క ఎందుకు చెప్పారు? స్త్రీ శక్తి అనే పథకం మొదలుపెట్టి సంవత్సరమైన సందర్భంగా ఇంటరాక్షన్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది? సూపర్ 6 హామీలన్నీ అమలు చేశాము అని రోజుకి 10 సార్లకి తక్కువ కాకుండా ప్రకటనలు చేస్తుంటారు కదా. మరి ఆడబిడ్డ నిధి లాంటి పథకాల మాట ఏంటి, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల మాట ఏంటి అని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం హామీ ఇచ్చారో ఒకసారి రీకలెక్ట్ చేస్తాం. మా ఆడబిడ్డ నిధి నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. చూశారు కదా. అసలు లెక్క పెట్టుకోవాల్సిన ఇబ్బంది కూడా లేకుండా ఆయనే చెప్తా ఉన్నారు. ఇద్దరుంటే ఎంత, ముగ్గురుంటే ఎంత, నలుగురుంటే ఇంటికి 6,000. తీరా చూడబోతే 6,000 అయిపోయింది ఆ ప్రకటన. లేదు కదా ఇప్పుడు. అంటే సపోజ్ నలుగురు కాకపోయినా 3 మహిళలు ఉన్న ఇంటికి ఎంత ఇచ్చి ఉండాలి? 2 ఏళ్ళు దాటింది అనుకుందాం. పోనీ 2 ఏళ్లకే లెక్కేద్దాం. దాదాపు 2 లక్షలు కదా. అంటే ఇంటికి 2 లక్షలు బాకీ పడ్డారా అని మహిళల్లో, తెలివి ఉన్న వాళ్ళలో, ఆడబిడ్డల్లో ఆలోచన, ఆవేదన ఉన్నాయి. అందుకోసమని అంతకంటే ఎక్కువ ఇస్తున్నా 9 లక్షలు ఇస్తాం 5 ఏళ్లకి అని లెక్క చెబుతూ చాలా టాక్టికల్ గా ఎజెండాని ఇవ్వని విషయాల దగ్గర నుంచి ఇస్తున్నాము అని ప్రచారం చేస్తున్న విషయాల వైపు మళ్ళిస్తా ఉన్నారు. నేను కోట్ చేసిన ఈ 2 లక్షలు అనుకోండి, ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి ఇచ్చుండాలి కదా. ముఖ్యమంత్రి చెప్తున్న పెన్షన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లో, మంచానికి పరిమితమైన వాళ్ళ విషయంలో 15,000 అంటే ఎంతమందికి వస్తుంది? అట్లా 100లో 3-4 ఉంటారు కదా. అంటే వ్యూహాత్మకంగా 100కి 100 మందికి ఇవ్వాల్సిన హామీ ఇవ్వకపోగా 100లో 4-5 ఇస్తున్న హామీని ప్రొజెక్ట్ చేసి వాటంగా ఎజెండాని డీవియేట్ చేసేందుకు ట్రై చేస్తా ఉన్నారు. పైగా ఎమోషనలైజ్ చేసి డబ్బులు ఇస్తే ఓటేస్తారా, వెయ్యను అనే వాళ్ళు చెయ్యొద్దండి అంటున్నారు కదా. ఎంతమంది తీసుకోలేదమ్మా, ఎంతమంది గట్టిగా ఉంటారు. ఓకే, ఇలాగా ఈ సందర్భంలో, ఈ సన్నివేశంలో నిజాయితీ ఎంతుంది అనే విషయం నాకు తెలుసు, మీకు తెలుసు, సాక్షాత్తు ముఖ్యమంత్రికి కూడా తెలుసు కదా. కానీ ఎందుకు ఇలాగా అంటే ఏదో రకంగా ఎమోషనలైజ్ చేసి నిరంతరం ఎప్పుడో 2.5 ఏళ్ల తర్వాత జరగబోయే ఎన్నికల మీదే ఫోకస్ పెట్టి ప్రతి వాళ్ళ దగ్గర
దగ్గర ఒట్టేయించుకునే ప్రయత్నం అనమాట. ఫస్ట్ తారీఖు వచ్చిందంటే పెన్షన్లు ఇచ్చే వాళ్ళు ఇంటికి వెళ్ళి పెన్షన్లు తీసుకుంటున్నారు, అన్నం తినే ముందు తలుచుకోవాలి అని చెప్తా ఉంటారు. సభల్లో కూడా అదే ప్రస్తావిస్తూ ఉంటారు. మనం అన్నం తింటా ఉంటే ఒక్కసారి ఈ పింఛన్ ఇచ్చే వాళ్ళని కూడా మీరు తలుచుకుంటే ఇలాగా ఇప్పుడేమో పోలింగ్ కి ముందు డబ్బులు ఇస్తే ఎవరికైనా ఓటేస్తారా అంటూ ఉన్నారు. మరి పోలింగ్ కి ముందు ఎలక్షన్ కి ముందు ఓట్లు వేయించుకోవడానికి చంద్రబాబు గాని టీడీపీ గాని ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి ట్రాక్ రికార్డు ఉంది, ఇప్పుడు సుభాషితాలు చెప్తున్నారు కదా చంద్రబాబు, మరి రీసెంట్ హిస్టరీ ఏం చెప్తుంది అనేది డీటెయిల్ గా చెప్తా. అంతకంటే ముందు యూపీ విషయం. ఓటుకి 50,000 అంటే గుండెల్లో రాయి పడతా ఉంది అందరికి. అసలు ఏంటది అనే క్యూరియాసిటీ ఉంది కదా, అదేంటో చూద్దామా. యూపీలోట ఎలక్షన్ ముందే ప్రతి మహిళకి 50,000 ఇస్తాము అనే స్కీమ్ ని అనౌన్స్ చేసేందుకు యోగి ఆదిత్యనాథ్ రెడీ అవుతున్నారు. బీజేపీకి నిరంతరం సపోర్ట్ చేసే మీడియానే महिलाओं के लिए 50,000 रुपए तक की आर्थिक सहायता वाली योजना पर చూశారు కదా, హిందీలో అర్థమైపోయింది కదా విషయం. డబ్బులకి భాష లేదు, అర్థమైపోతుంది. ఇదిగో చూడండి, మీడియాలో ఇలా రాస్తా ఉన్నారు. మహిళల్ని ఆకట్టుకోవడానికి 50,000 ఇస్తాము అని అనౌన్స్ చేస్తారట. అనౌన్స్ చేసి ఎన్నికల ముందు 20,000 వేస్తారట. మిగతా 30,000 రావాలి అంటే ఓటు వేయాలట బీజేపీకి. ఓటేస్తే విడతల వారీగా 20,000 ఒకసారి, 10,000 ఒకసారి, లేదా 10,000 చొప్పున ఇస్తారట. चुनाव से पहले 20,000 रुपए की सरकार बनने के बाद 10,000 रुपए की అంటే నేరుగా బేరం పెట్టి కొనుక్కోవడం కాదు ఓటు. మరి 50,000 ఇచ్చి మహిళల్ని ఉద్ధరించేసే ఆలోచనే ఉంటే గనక 2 తడవలుగా అక్కడ అధికారంలో ఉన్నారు కదా 10 ఏళ్లుగా. మరి ఈ 10 ఏళ్లలో కనీసం 2 ఏళ్ల ముందు నుంచి అయినా మొదటి 8 ఏళ్లు తీసేయండి, గత 2 ఏళ్లుగా అయినా ఇచ్చుంటే గనక నిజాయితీ ఉంది అని అనుకునే వాళ్ళం కదా. మరి 10 ఏళ్లుగా ఇవ్వలేదట, ఇప్పుడు మాత్రం ఉద్ధరిస్తారట. ఎందుకంటే ఉద్ధరించాల్సిన అవసరం ఉంది, మహిళలు వెనకబడిపోయారట. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తర్వాత తెలిసిందా వెనకబడ్డారని. ఇదే విషయాన్ని అక్కడ అపోజిషన్ లీడర్ అఖిలేష్ యాదవ్ ఇలా డీటెయిల్డ్ గా కోట్ చేసి, యోగి ఆదిత్యనాథ్ చెబుతున్న లెక్క ప్రకారమే ప్రతి మహిళకి బీజేపీ 5 లక్షలు బాకీ పడింది కదా ఈ లెక్కన 10 ఏళ్లకి అని లెక్క తీస్తా ఉన్నారు. ఇది యూపీ కొట్లాట. ఎందుకని చేస్తున్నారు ఇలా యూపీలో తెలియాలి అంటే రీసెంట్ హిస్టరీ తిరిగేయాలి. బీహార్ లో ఇదే బీజేపీ ఏం చేసింది, ముఖ్యమంత్రి రోజ్గార్ యోజన అని చెప్పి మహిళల ఖాతాల్లో 10,000 వేస్తాము అని చెప్పి అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన వేసేశారు. అంతకు ముందు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో ఏం జరిగిందో తెలుసా, లాడ్లీ బెహన్ యోజన అని చెప్పి అక్కడ కూడా ఇలాగే డబ్బులు వేశారు అకౌంట్లో. మహిళల్ని ఏదో రకంగా ఆకట్టుకునేందుకు ఇలా చేసిన అటెంప్ట్స్ ఫలించినాయి. అందుకోసమే యూపీలో ఇప్పుడు ఓటుకి రేటు పెరిగింది, 50,000 అయింది. బీహార్ పక్కనే ఉంటుంది కదా, అమ్మో బీహార్ తో పోలిస్తే ఇక్కడ 50,000 అని మాట్లాడుకోవాలన్నమాట. ఇప్పుడు 50,000కి పెంచడాన్ని బట్టి చూస్తే అసలు బీజేపీ ఎంత టెన్షన్ లో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎంత కంగనా రనౌత్ భాషలో చెప్పాలంటే గట్టర్ సిచ్యువేషన్ లో ఉందో అర్థమైపోతుంది కదా. ఓ పక్క నుంచి ఇలా ఎక్స్ప్రెస్ వేలు, కాన్పూర్ లక్నో ఎక్స్ప్రెస్ వే చూడండి పరిస్థితి ఎలా ఉందో, ఇంతకు ముందు చెప్పాను నేను. ఇలాంటి లీకేజీలు, చర్చలు. ఇంకో పక్కన చూడబోతేనేమో అయోధ్య హుండీ చోరీ వ్యవహారం మెడకు చుట్టుకుంది. అన్ని వైపుల నుంచి ఒక నెగిటివ్ ఆరా ఉంది. విపక్షం చూడబోతే దూకుడు మీద ఉంది. అందుకోసమని ఓటుకి రేటు బీహార్ లో 10,000 పలికితే, అదే ఓటుకి ముందు రేటు ఇప్పుడు 50,000 అంటే 5 రెట్లు పెంచారంటే టెన్షన్ 5 రెట్లు ఎక్కువ ఉందన్నమాట. అంతేనా? ఇప్పుడు చాలా మందికి ఓ మాట గుర్తొస్తా ఉంది. మోదీ గతంలో చెప్పింది, रेवड़ी कल्चर वालों को लगता है कि రేవడీ స్కీమ్స్ డబ్బులు పంచి పెడతారా వీళ్ళు అని ఇలాంటి ప్రకటనలు చేసింది సాక్షాత్తు నరేంద్ర మోడీనే కదా. పంచి పెట్టే కల్చర్ కి బీజేపీ వ్యతిరేకం అని కదా చెప్పారు. మరి అదేంటి ఇప్పుడు ప్రతి చోట నివ్వెరపోయేలాగా, గుండెల్లో రాయి పడేలాగా పోలింగ్ కు ముందు ఓటుకి అంటే మహిళకి 50,000 చొప్పున అనౌన్స్ చేస్తున్నారు. మీకు తెలుసు కదా, మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. ఆ డబ్బులన్నీ ఎవరివే? యూపీ జనరేట్ చేస్తుందా? కాదు కదా. కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏ రాష్ట్రానికి ఎంత వెళ్తున్నాయని లెక్క తీస్తే చూడండి, యూపీ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే ఎదురు మళ్ళీ ఎంత వెళ్తుందో చూడండి. యూపీకి 7-8 రెట్లు ఇలా తిరిగి వెళ్తుంది ఆ రాష్ట్రానికి. అంటే ఎవరి సొమ్ము? దేశమంతా సొమ్ము కదా. అంటే బై అండ్ లార్జ్ దేశమంతా ట్యాక్సుల రూపంలో కేంద్రం కలెక్ట్ చేసిన సొమ్ము ఇప్పుడు యూపీలో పంచిపెట్టడానికి రంగం సిద్ధమవుతా ఉందా? అర్థం చేసుకోవాల్సింది ఇదేనా? ఎందుకు బీహార్ గురించో యూపీ గురించో మాత్రమే మాట్లాడుకోవటం? మన దగ్గర కూడా 2019 ఎన్నికల్లో చూసాం కదా, పసుపు కుంకుమ అనే స్కీమ్. మహిళల ఖాతాల్లో 10,000 వేస్తాము అని చెప్పి ఆదరా బాదరా అకౌంట్ లో డబ్బులు వేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు కదా. అఫ్ కోర్స్ ఆ అటెంప్ట్ ఎదుర్కొట్టింది టీడీపీ, ఘోర పరాజయం పాలైంది అనుకోండి. కానీ ఎన్నికల ముందు ఓట్ల కోసం మహిళలకి పసుపు కుంకుమ స్కీమ్ తీసుకొచ్చింది మన ఏపీలోనే కదా, గట్టిగా 6-7 ఏళ్ల కిందటే కదా. మరి అదేంటి ఎన్నికల ముందు డబ్బులు ఇస్తామంటే మనకు 10 రూపాయలు ఎక్కువ ఇస్తాడంటే మీరు ఓటేసేస్తున్నారు. ఓటేసేస్తారా అని అడుగుతున్నారు ఇప్పుడు. అంటే 2019 విషయం మర్చిపోయారనా, మర్చిపోవాలనా? లేదంటే ఇప్పుడు ఆడబిడ్డ నిధి లాంటివి అసలు బ్యాక్ ట్రాక్ అయిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి. అందుకోసమే ఇలా 15,000 × 5 సంవత్సరాలు 9 లక్షలు.
9 లక్షలు అందుబాటులో ఉన్న అజంప్షన్స్ లో పెద్ద లెక్క చెప్పడం కనపడతా ఉంది కదా. అంటే చూడండి, యూపీ నుంచి ఏపీ వరకు ఓటు చుట్టూ రేటు చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. మనం ఈ ప్రాసెస్ ని రాజకీయం అని, ఎలక్షన్ అని అనుకుంటూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజమైన జనాభిప్రాయం ప్రివైల్ అయ్యేందుకు స్కోప్ ఉంటుందా? యూపీలోనేమో ఎలక్షన్ ముందు మొదలైంది ఈ హైడ్రామా అంతా. ఏపీలో అయితే రేపే పోలింగ్ ఉందేమో అన్నట్టుగా రోజు ఇదే భజన కదా. రాజకీయం మాట్లాడడం, అసలు ఓటు ఎవరికేస్తారు, పలానా వాళ్ళకి వేయొద్దు, అది గొడ్డల పార్టీ, ఇది వెన్నుపోటు పార్టీ, ఇదే భజన కదండి రోజు. తీరా చూడబోతేనేమో ఓటుకి ఎంత ఇస్తారు అంటే మాక్సిమం నెంబర్ ఇప్పటికి ఈ నిమిషానికి 50,000 అని పలుకుతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి? ఓటమి భయం నాయకుల్ని, నైతికతని పక్కన పడేసి ముందు రేటు పెంచి కొనుక్కోండి అని పురిగొలుపుతా ఉందా? ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ఓటుకి రేటు ఎన్నికల ముందు అప్పటికప్పుడు అట్రాక్ట్ చేసే స్కీములు తెస్తే గనక నిజమైన ప్రజాభిప్రాయం ప్రివైల్ అయ్యేందుకు అవకాశం ఉంటుందా? నేను ఇందాక చెప్పిన చాలా సందర్భాల్లో బీహార్లో అయినా, మధ్యప్రదేశ్లో అయినా, మహారాష్ట్రలో అయినా 10,000 ఇచ్చిన పార్టీనే గెలిచింది కదా. ఏపీ ఒక్కటే పెక్యులియర్ కేసు. 10,000 ఇస్తాము పసుపు కుంకుమ అని చెప్పినా కానీ ఓడగొట్టారు. అంటే ఇలాంటి సినారియోని ఎలా చూడాలి? ఏపీ జడ్జిమెంట్ గొప్పగా క్లియర్ గా ఉంటుంది, క్లారిటీకి వచ్చారంటే వెనక్కి దగ్గర అని అనుకోవాలా? లేదంటే యూపీ లాంటి చోట్ల దేశంలో ఉన్న సొమ్మంతా పోగేసి అక్కడ ఎన్నికల్లో ధారపోస్తారు అని అనుకోవాలా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కీ టాక్స్ ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి నేను ఈ రిక్వెస్ట్ చేస్తుంటా ప్రతిసారి. ఉక్రోషంతోనో ఆక్రోశంతోనో అసలు ఏమనుకుంటున్నావు అని ఊగిపోయే వాళ్ళు అయితే కనుక బీపీ టాబ్లెట్ వేసుకుని బజ్జోండి బొక్కబొర్ల. దిస్ ఈజ్ కీ టాక్స్.